కోపంగా ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి, మానసిక క్షోభ గుండా వెళ్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకనగా ఎప్పుడైతే మీరు నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు తప్పనిసరిగా నాశనానికి దారితీస్తుంది. ఎందుకంటే మనం కోపంగా ఉన్నప్పుడు ఉద్రేకము, మనము మానసిక ఒత్తిడికి వెళ్తున్నప్పుడు ఇమోషన్స్. when we are angry, we are driven by our adrenaline emotions. మనం నిస్పృహ నిరాశలు ఉన్నప్పుడు మనం ఆ పరిస్థితుల గుండా చూస్తూ మన డెసిషన్స్. మీరు అనవచ్చు, అన్న నేను కోపంగా ఉన్నాను, నాకు మానసిక ఒత్తిడిలో ఉన్నాను, మానసిక క్షోభ గుండా వెళ్తున్నాను, మరి ఏ రీతిగా నిర్ణయం తీసుకోవాలి అని మీరు నన్ను అడగవచ్చు. మంచిది, ఐఎమ్ గ్లాడ్ యూర్ ఆస్కింగ్. దేవుని యందు విచారించాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరి మనస్సు అయితే యెహోవా మీద ఆనుకొనునో, మనస్సు, నువ్వు మానసిక ఒత్తిడి గుండా వెళ్తున్నావు, నీ మనస్సు దేవుని మీద ఉండాలి. మృదువైన మాట కోపమును చల్లార్చును. నువ్వు కోపములు ఉన్నావు, ఆ కోపంలో నువ్వు మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటానికి బదులుగా దేవుని యందు విచారించు, దేవుని పాద సన్నిధి దగ్గర దేవుని వాక్యములో నువ్వు సమయం గడిపినట్లయితే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలము, నూతన శక్తి, నూతన ఆలోచన కలిగి ఉందిరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎలీమెలెకు ఏం చేశాడు? నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ సొంత నిర్ణయం ఏ రీతిగా టర్న్ అయిందంటే తప్పుడు నిర్ణయం కింద మారిపోయింది. ఏ రీతిగా తప్పుడు నిర్ణయం కింద మారిపోయింది చూడండి. ఇంకొక ఆధ్యాత్మిక సత్యం చెప్పి నేను ముందుకెళ్తాను. ఎలీమెలెకు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అమ్మా ప్రీతముడు ప్రీచలం మీరు చూడండి, ఎలీమెలెకు ఎక్కడి నుంచి వస్తున్నాడు చూడండి. అక్కడ చూడండి, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు గలదు, యూదా బెత్లెహేము నుండి. జాగ్రత్తగా బైబిల్ చదువుతాడు, చాలా జాగ్రత్త చదవాలి మనం. యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళాను. రాంగ్ చాయిస్. 2 విషయాలు. ఎలీమెలెకు అనగా దేవుడు నా రాజు, దేవుడు నా రాజు, యెహోవా దేవుడు నా రాజు అని పేరు నామధరణ ధరించిన వ్యక్తి సొంత నిర్ణయం తీసుకున్నాడు. తప్పుడు నిర్ణయం. రెండోది తప్పుడు నిర్ణయం. ఎక్కడి నుంచి వస్తున్నాడు? బెత్లెహేము. ఎంత విచారకరమైన సంగతి. యేసు ప్రభు వారు జన్మించే ఆ పట్టణము, ద సిటీ ఆఫ్ అవర్ సేవియర్, ఆ పట్టణము నుంచి వస్తున్నాడు. వచ్చి ఏమనుకున్నాడో తెలుసా? ఐ నో గాడ్ హెస్ ప్రామిస్డ్ టు బ్లెస్ మీ. దేవుడు నన్ను దీవిస్తాడని నాకు తెలుసు, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దీవిస్తాడని తెలుసు. కానీ వాట్ ఐ షుడ్ డూ ఇస్, నా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి. అనేకులు చేసే తప్పుడు నిర్ణయం. దేవుడు నాకు సహాయం చేస్తాడని తెలుసు, కానీ నా బాధ్యత. ఐ నో దట్ గాడ్ హెస్ ప్రామిస్డ్ టు బ్లెస్ మీ, బట్ ఐ హ్యావ్ గాట్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. హీ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద అపియరెన్సెస్, వాకింగ్ బై సైట్, నాట్ బై ఫెయిత్. కాదు, అనేక సార్లు దేవుని వాక్యం కొరింథీ పత్రికలో ఉంది, డోంట్ వాక్ బై సైట్, వాక్ బై ఫెయిత్. విశ్వాసం. అనేక సార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. కరువు లాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో, వివాహాల్లో, నిజ జీవితంలో, లేకపోతే బిడ్డల విషయంలో, లేకపోతే మనం చేసే పని విషయంలో వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము అనగా మనం సమస్యను చూస్తున్నాము, సమస్య తీర్చే దేవుణ్ణి మనం ఆలోచిస్తాంలే. అనేక సార్లు నేను అదే చెప్తూ ఉంటాను, డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్, బట్ లుక్ ఎట్ ద పర్సన్ హూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. హల్లెలూయా.